కావాలంటే మనకు ఆల్రెడీ పొజిషన్ తెలుసు, XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్ అని మనకు తెలుసు. సో ఒకవేళ వెలాసిటీ కావాలంటే మనం ఏం చేస్తాం అంటే పొజిషన్ వెక్టర్ ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టైం. సో హియర్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ x dot I cap plus y dot j cap plus z dot k cap. So x dot I cap is nothing but Vx I cap plus y dot is nothing but Vy. So Vy j cap plus z dot is nothing but Vz k cap. సో ఒకవేళ మనకి యాక్సలరేషన్ అనేది కావాలి అంటే మనం ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ x డబల్ డాట్ I cap plus y డబల్ డాట్ j cap plus z డబల్ డాట్ k cap which is equal to ax I cap plus ay j cap plus az k cap. ఈ రకంగా మనం కర్విలినియర్ మోషన్ అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అనేది మనం స్టడీ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. సో మీరు ఆల్రెడీ మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ గురించి ఆల్రెడీ ఫిజిక్స్ లో మీరు నేర్చుకునే ఉంటారు. సో ఒకసారి ప్రొజెక్టైల్ యొక్క పాత్ ఎలా ఉంటుంది అంటే పారాబోలిక్ పాత్ లో ఉంటుంది. సో ఒకసారి చూడండి, ద మోషన్ ఆఫ్ ది స్నో బోర్డర్ ఇన్ దిస్ ఎయిర్ ఈజ్ ఎ పారాబోలా అస్యూమింగ్ వీ కెన్ నెగ్లెక్ట్ ఎయిర్ రెసిస్టెన్స్. సో అంటే ఇతను అంటే ప్రొజెక్టైల్ మోషన్ లో ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ నుంచి తను సెట్ అయిన వెలాసిటీతో కిందకి మూవ్ అవుతున్నాడు. సో ఇది ప్రొజెక్టైల్ మోషన్ కి ఎగ్జాంపుల్. మనం ఇలాంటివి చాలా చూడొచ్చు. ఒకవేళ మనం ఒక బిల్డింగ్ మీద నుంచి మనం ఏదన్నా బాల్ కానీ లేకపోతే అలాంటి వాటిని మనం త్రో చేయొచ్చు, అది మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ కి ఎగ్జాంపుల్. సో ఈ క్లాస్ లో మనం మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ గురించి నేర్చుకుంటాము. సో coming to the motion of a projectile, so let us consider a bullet which is fired with a initial velocity v0. సో ఒక ఇనీషియల్ గా ఒక సమ్ వెలాసిటీ తో సో ఇక్కడ మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ చూడొచ్చు మీరు. సో ఇనీషియల్ గా సెట్ అయిన వెలాసిటీ తోటి మనం ఒక బుల్లెట్ ని మనం ఇక్కడ కరెక్ట్ గా మనం హిట్ చేసాము. సో సమ్ ఇనీషియల్ వెలాసిటీ అనేది ఈ బుల్లెట్ కి v0 ఉంది. సో యాక్చువల్గా ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనం జనరల్ గా మనం చూసి మొత్తం ప్లానర్, అంటే ప్రొజెక్టైల్ మోషన్ మొత్తం కూడా ఒకే ఒక ప్లేన్ లో అది మొత్తం ఆ పార్టికల్ మొత్తం మూవ్ అవుతుంది. సో దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. సో ప్రొజెక్టైల్ మోషన్ ఓన్లీ మనం ఒక సింగిల్ ప్లేన్ లో మాత్రమే చూస్తున్నాం. ఇది 3D ప్రొజెక్టైల్ మోషన్ కాదు, జస్ట్ ఏంటంటే ఓన్లీ ఒక ప్లేన్ లో మాత్రం ప్రొజెక్టైల్ అనేది మూవ్ అవుతుంది. సో మనం XY ప్లేన్ లో మూవ్ అవుతుందని కన్సిడర్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ నథింగ్ బట్ v0. సో ఇనీషియల్ గా బుల్లెట్ కొన్న వెలాసిటీ ఏంటంటే v0. సో మనం XY ప్లేన్ అనేది మూవ్ అవుతుందని అస్యూమ్ చేసుకున్నాము. సో XY ప్లేన్ అంటే రెండు కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నాయి కాబట్టి, సో మనకి ఏదైనా వెక్టర్ తీసుకుంటే మనకి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ x యాక్సిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ y యాక్సిస్. సో ఇనీషియల్ గా ఉన్న v0 ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ని మనం రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ Vx0, that is nothing but initial velocity of the bullet along x-axis, and Vy0, which is nothing but initial velocity of the particle along y-axis. సో ఇలాగ రెండు కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేసాము మన ఇనీషియల్ వెలాసిటీ v0 ని. సో ఒకవేళ 3 కాంపోనెంట్స్ ఉంటే మనం అలాంగ్ z యాక్సిస్ కూడా మనం కాంపోనెంట్స్ అని మనం డివైడ్ చేస్తాము. సో ఎప్పుడైతే బుల్లెట్ అనేది ఒకవేళ మనం గాల్లోకి మనం ఒకవేళ త్రో చేసాము, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇక్కడ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బుల్లెట్ అనేది యాక్చువల్గా ఏమవుతుందంటే కర్విలినియర్ మోషన్ లో మూవ్ అవుతుంది, అంటే ఒక కర్వ్ పాత్ లో మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటున్నాము. కర్విలినియర్ మోషన్ లో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్. సో ఎప్పుడైతే బుల్లెట్ అనేది సపోజ్ గాల్లో మూవ్ అయిందో అప్పుడు ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది రోల్ ప్లే చేస్తుంది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల ఏమవుతుందంటే బుల్లెట్ అనేది సమ్ సెట్ అయిన టైం పీరియడ్ వచ్చేసరి
టైం పీరియడ్ అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే బుల్లెట్ అనేది మన గ్రౌండ్ మీద పడిపోతుంది. సో ఈ రకంగా బుల్లెట్ ఏదైతే పాత్ ట్రేస్ చేసిందో దాన్ని ప్రాజెక్ట్ అది మొత్తం దాన్ని ఆ మోషన్ మొత్తం ప్రాజెక్టైల్ మోషన్ అంటాము. సో ఏదన్నా ఒక పార్టికల్ అనేది కర్వీలియర్ మోషన్ లో ఉందంటే సో ఎలాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ లో మనం ఎలా స్టడీ చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ఆర్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ కే క్యాప్. వి ఈజ్ నథింగ్ బట్ విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ ప్లస్ విజెడ్ కే క్యాప్. కమింగ్ టు ద యాక్సిలరేషన్ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. సో ఈ రకంగా మనం ఏంటంటే యాక్సలరేషన్ యొక్క యాక్సలరేషన్ వెక్టార్ అనేది మనం డిఫైన్ చేయగలం. సో కాకపోతే ప్రొజెక్టైల్ మోషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రొజెక్టైల్ మోషన్ కెన్ బి కన్సిడర్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ టూ రెక్టిలినియర్ మోషన్స్. అంటే ప్రొజెక్టైల్ మోషన్ మనం రెండు రెక్టిలినియర్ మోషన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే రెక్టిలినియర్ యూనిఫామ్ మోషన్. సో అంటే యాక్చువల్గా ఏదో ఒక డైరెక్షన్ లో వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. అంటే రెండు మోషన్స్, ఫస్ట్ వన్ ఇస్ యూనిఫామ్ వెలాసిటీ మోషన్. అంటే ఒక డైరెక్షన్ లో వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇంకో డైరెక్షన్ లో ఏమో యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బుల్లెట్ అనేది ఎక్స్వై ప్లేన్ లో మూవ్ అవుతుంది. సో ప్రొజెక్టైల్ అనేది సంథింగ్ ఇలాగా ఇది ఈ పెరాబోలిక్ పాత్ ని ట్రేస్ చేస్తుంది సంథింగ్ ఇలాగా. కాకపోతే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏంటంటే మనకి ఈ బుల్లెట్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం రెండు టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి డిస్కస్ చేసాము. ఫస్ట్ వన్ ఈజ్ యూనిఫామ్ మోషన్. సో యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ ఒకటి మనం డిస్కస్ చేసాము. యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందో ఆ కరస్పాండింగ్ మోషన్ మనం ఏమంటాం అంటే యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటాము. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే పార్టికల్ యొక్క యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందో సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ మోషన్స్. సో ప్రొజెక్టైల్ మోషన్ మనం రెండు మోషన్స్ కింద కాంబినేషన్స్ కింద మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ వన్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్. అంటే ఒకవేళ వెలాసిటీ అనేది ఒకవేళ కాన్స్టెంట్ గా మెయింటైన్ అయితే మనం దాన్ని ఏమంటాం అంటే యూనిఫామ్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటాము. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మోషన్ ఏంటంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో ఒకవేళ యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొజెక్టైల్ మోషన్ ఇక్కడ ఏంటంటే బుల్లెట్ అనేది ఇక్కడ హిట్ చేసాము, ఇక్కడ ఫైర్ చేసాము. సో ఈ బుల్లెట్ అనేది సంథింగ్ ఇలాంటి పాత్ ని ట్రేస్ చేస్తూ ఉంటుంది. సో కాకపోతే ఈ వెలాసిటీ యొక్క వెక్టర్ కి మనం రెండు కాంపోనెంట్స్ అనేవి మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, సో నెక్స్ట్ వన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఫస్ట్ వన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఎప్పుడైతే బుల్లెట్ అనేది సంథింగ్ ఈ పాత్ లో మూవ్ అవుతుందో సో ప్రతి పాయింట్ దగ్గర కూడా దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ వై యాక్సిస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొజెక్టైల్ మోషన్ లో ఏమవుతుందంటే వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. అంటే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా ఎక్కడ ఏ పాయింట్ దగ్గర చూసినప్పటికీ కూడా మనకి ఏమవుతాయంటే కాన్స్టెంట్ గా ఉంటాయి. అంటే ఈ విఎక్స్ కాంపోనెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అయిందో సో దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి పాయింట్ దగ్గర విఎక్స్ఓ తో పాటు ఏముంటుందంటే మనకి వివైఓ ఉంటుంది. కాకపోతే ఈ వివైఓ ఏమవుతుందంటే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో వివైఓ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అలాగే మనకి ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే వివైఓ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అలాగే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఈ బుల్లెట్ ఏదైతే ఉందో ఇప్పుడైతే ఇది వై డైరెక్షన్ లో యాక్సలరేట్ అవుతుంది. సో అంటే వై డైరెక్షన్ లో మాత్రం మనకి యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. అంటే బుల్లెట్ అనేది గాల్లో ఉన్నప్పుడు ఏంటంటే అది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. ఎందుకంటే సో ఎప్పుడైతే ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ మొత్తం అన్ని కూడా ఏంటంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఎప్పుడైతే ఎర్త్ తో కాంటాక్ట్ లో లేకుండా ఎప్పుడైతే ఒక బాడీ అనేది
ఎయిర్ లో ఉందో, సో అప్పుడు ఏంటంటే మనకి ఆ బాడీ మీద యాక్ట్ అవుతున్న యాక్సలరేషన్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఇస్ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో ఎప్పుడైతే ప్రొజెక్టైల్ మోషన్ ఉందో, సో ప్రొజెక్టైల్ మోషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 types ఆఫ్ మోషన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే యూనిఫామ్లీ వెలాసిటీ మోషన్, నెక్స్ట్ వన్ ఈజ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఇక్కడ యూనిఫామ్లీ వెలాసిటీ మోషన్ ఏ డైరెక్షన్ లో ఉందంటే ఎక్స్ డైరెక్షన్ లో. ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సో మనకి ఎక్స్ డైరెక్షన్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ ఉంటుంది. కమింగ్ టు ద మోషన్ అలాంగ్ వై యాక్సిస్, సో వై యాక్సిస్ డైరెక్షన్ లో మనకి ఏమవుతుందంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, అది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి సో దాన్ని మనం యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటాం. సో ఈ రకంగా మనకి ఏమవుతుందంటే మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అనేది మనం రెండు కింద కన్సిడర్ చేస్తాం. ఒక టైం యూనిఫామ్లీ కాంబినేషన్ ఆఫ్ యూనిఫామ్లీ రెక్టిలినియర్ మోషన్, నెక్స్ట్ వన్ ఈజ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో మనం అబ్జర్వ్ చేస్తే మనకి యాక్సిలరేషన్ వెక్టర్ ఎలా రాయొచ్చు అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. సో నేను చెప్పింది ఏంటంటే మనకి ప్రొజెక్టైల్ మొత్తం కూడా ఏమవుతుందంటే XY ప్లేన్ లో మూవ్ అవుతుందని అనుకున్నాము. XY ప్లేన్ లో మూవ్ అవుతుంది అండ్ ఏంటంటే మనం తీసుకున్నది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు అంటే వెలాసిటీ కాంపోనెంట్ అనేది చేంజ్ అవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్ గా మనకి యాక్సలరేషన్ ఉంటుంది. యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి యాక్సలరేషన్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. సో యాక్సలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ 0. సో కమింగ్ టు ద యాక్సలరేషన్ అలాంగ్ వై యాక్సిస్, సో వై యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్న యాక్సలరేషన్ ఏంటి? సో మనకి బాడీ ఏదైతే బుల్లెట్ అనేది మనం ఫైర్ చేసామో సో దాని మీద ఉన్న యాక్సలరేషన్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలాంగ్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ డైరెక్షన్ లో అది యాక్చువల్గా వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో మనకి ఏంటంటే వై యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్న యాక్సలరేషన్ ఎంత అవుతుందంటే -g అవుతుంది. కమింగ్ టు ద ఏజెడ్ దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సో యాక్సలరేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్ నథింగ్ బట్ 0. సో యాక్సలరేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ 0. ఎందుకంటే మనకి ఇక్కడ సో మొత్తం ప్రొజెక్టైల్ అనేది మొత్తం కూడా XY ప్లేన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా జెడ్ డైరెక్షన్ లో ఎటువంటి మూవ్మెంట్ ఉండదు కాబట్టి మనకి ఏజెడ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సో ఈ రకంగా మనం యాక్సలరేషన్ వెక్టర్ ని డిఫైన్ చేయొచ్చు. యాక్సలరేషన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 I cap ప్లస్ 0 I cap మైనస్ జీ జే క్యాప్ ప్లస్ 0 K cap. సో ఈ రకంగా మనం యాక్సలరేషన్ వెక్టర్ ని డిఫైన్ చేయొచ్చు. సో హియర్ ఏఎక్స్ అండ్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఏఎక్స్ అండ్ ఏజెడ్ ని మనం రెండాటిని కూడా మనం ఈక్వల్ టు 0 చేసాం. సో ఏఎక్స్ అండ్ ఏజెడ్ రెండు కూడా 0 ఎందుకు అయ్యాయి? ఎందుకంటే బుల్లెట్ ఈస్ ఇన్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అలాంగ్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్. సో బుల్లెట్ అనేది యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ లో మూవ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అని మనం ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉందో సో మనం అప్పుడు దాన్ని ఏమంటాం యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటాం. సో మనకి ఏఎక్స్ అండ్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే మనకి వెలాసిటీ అనేది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మనకి ప్రొజెక్టైల్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఏఎక్స్ అనేది 0. అలాగే జెడ్ డైరెక్షన్ లో ఎటువంటి మూవ్మెంట్ లేదు కాబట్టి మనకి ఏజెడ్ కూడా 0 అవుతుంది. కమింగ్ టు ఏవై ఈజ్ ఈక్వల్ టు -g. సో ఇక్కడ ఏవై అంటే యాక్సలరేషన్ అలాంగ్ వై యాక్సిస్ నథింగ్ బట్ -g. అంటే ఎప్పుడైతే బుల్లెట్ అనేది ఎయిర్ లో ఉందో అప్పుడు మన బుల్లెట్ మీద యాక్ట్ అవుతున్న యాక్సలరేషన్ ఏంటంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉండదు, అదేంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఈస్ నథింగ్ బట్ -g. సో ఏవై ఈజ్ ఈక్వల్ టు -g. సో ద బుల్లెట్ ఈస్ ఇన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ రెక్టిలినియర్ మోషన్ అలాంగ్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ డైరెక్షన్ లో మనకి ఏమవుతుందంటే బుల్లెట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న యాక్సలరేషన్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ దట్ ఈస్ -g. సో ఈ రకంగా మనం యాక్సలరేషన్ టర్మ్స్ ని మనం డిఫైన్ చేసాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రిలేషన్ నుంచి మనం వెలాసిటీ అనేది కనుక్కుంటున్నాం. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇండైరెక్ట్ గా వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ dvx by dt. సో ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ dvx by dt. సో మనం ఈ dt ని ఇటు సైడ్ తీసుకొస్తే dvx ఈజ్ ఈక్వల్ టు 0 dt. సో ఒకవేళ మీరు ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? సో dvx కి ఇంటిగ్రేట్ చేస్తే మనకి vx వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ 0 ఇంటూ dt అంటే ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ 0 అంటే సమ్ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే vx ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ అలాంగ్ x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్.
సో నెక్స్ట్ వన్ ఇస్ ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో మనం ఆల్రెడీ చెప్పాం, బుల్లెట్ ఎప్పుడైతే ఎయిర్ లో ఉందో దాని మీద ఉన్న యాక్సలరేషన్ ఏంటంటే యాక్సలరేషన్ అలాంగ్ y యాక్సిస్, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ సి. సో ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇట్స్ వాల్యూ ఇస్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే మనం vy అనేది మనం కనుక్కోవాలి. సో మనకి ay అంటే ఏం తెలుసు, యాక్సలరేషన్ a ఇస్ నథింగ్ బట్ dv బై dt. సో ఆ రకంగా మనం ay ని ఎలా రాయొచ్చు అంటే dv బై dt కింద రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ dvy ని మనం లెఫ్ట్ సైడ్ ఉంచేసి మనకి ఈ dt ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తాము. సో dvy ఇస్ నథింగ్ బట్ మైనస్ జీ ఇంటూ dt. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ v0 టు v. సో మన లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ యొక్క బుల్లెట్ ఎంతంటే v0. సో ఫైనల్ వెలాసిటీ ఎంతంటే v. సో v కింద కన్సిడర్ చేస్తాము. సో ఇంటిగ్రేషన్ dv బై వేర్ లిమిట్స్ ఫ్రమ్ v0 టు v ఇజ్ ఈక్వల్ టు g. ఐ మీన్ ఇక్కడ మైనస్ జీ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మైనస్ జీ అనేది బయట రాస్తాము. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు t dt. సో ఎందుకంటే మనకి ఇనీషియల్ టైం అనేది 0 సెకండ్స్ అని తీసుకుంటాము, ఫైనల్ టైం అనేది t సెకండ్స్ అని తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ లిమిట్స్ వచ్చేసరికి ఏమవుతాయి అంటే 0 అండ్ t అవుతాయి. సో ఒకవేళ ఇంటిగ్రేషన్ dvy అంటే ఏమొస్తుంది, మనకి మళ్ళీ vy వస్తుంది. సో vy అంటే మనకి అప్పర్ లిమిట్ ఏంటంటే v అంటే లోవర్ లిమిట్ ఏంటంటే v0. సో మనం యాక్చువల్గా మన వెలాసిటీ ఎలా y యాక్సిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ఏం రాసామంటే y కింద రాసాం. సో vy మైనస్ v0 బై విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సి అనేది ఎలా కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మైనస్ సి బయట రాసేస్తాం ఇంటిగ్రేషన్ బయట. సో ఇంటిగ్రేషన్ డిటి అంటే ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేషన్ డిటి ఈస్ నథింగ్ బట్ టీ. సో ఒకవేళ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మైనస్ జీ టీ మైనస్ 0. సో ఒకవేళ మనకి వెలాసిటీ ఎలాంగ్ y యాక్సిస్ కావాలంటే ఫైనల్ వెలాసిటీ, సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, సో vy ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఇది మైనస్ ఇక్కడ యాక్చువల్గా ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది మైనస్ సైన్ కాబట్టి ఒకవేళ మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకి ఐ మీన్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ v0y మైనస్ జీటీ ప్లస్ v0y మైనస్ జీటీ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏం కనుక్కున్నాం అంటే సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ along y axis. So final velocity of the bullet along y axis so is equal to v0y minus gt. So v0y is nothing but initial velocity of the bullet along y axis. So initial velocity of the bullet along y axis ఎందుకంటే మనకు ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. సో voy is nothing but initial velocity of the bullet. So velocity along y axis, so final velocity of the bullet along y axis is equal to v0y minus gt. So where v0y is nothing but initial velocity of the bullet along y axis minus g into dt, where g is nothing but 9.81 meter per second. సో ఇక్కడ ఈ రకంగా మనం vy యొక్క రిలేషన్ కనుక్కున్నాము. సో vy is nothing but v0y minus gt. సో నెక్స్ట్ వన్ is distance traveled in x, y and z direction. సో మనకి x డైరెక్షన్ లో ఉన్న ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయిందో కావాలి. సో కాకపోతే మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే సో ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న మోషన్ ఏంటి. సో మనం ప్రొజెక్టైల్ మోషన్ గురించి 2 కాంబినేషన్స్ అని చెప్పాము, యూనిఫామ్లీ రెక్టిలినియర్ మోషన్. సో యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటే ఏంటంటే వెలాసిటీ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉందో అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటాం. సో కాకపోతే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న మోషన్ ఏంటంటే యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్. సో vx అంటే ఫైనల్ వెలాసిటీ of the bullet along x-axis. So vx is nothing but final velocity of the bullet along x-axis is nothing but v0x. So v0x is nothing but the initial velocity of the bullet. ఎందుకంటే మనకి బుల్లెట్ యొక్క వెలాసిటీ అనేది మనకి x డైరెక్షన్ లో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సో ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ is nothing but v0x. So v0x is nothing but initial velocity of the bullet. సో ఇక్కడ నుంచి vx అంటే మనకి ఏం తెలుసు, v is nothing but dx by dt. సో v is nothing but dx by dt. సో ఇక్కడ vx ప్లేస్ లో మనం ఏంటంటే ఇది వెలాసిటీ అలాంగ్ x యాక్సిస్ కాబట్టి dx by dt అంటే dx by dt ని మనం ఎలా రాయొచ్చు అంటే vx కింద రాయొచ్చు కాబట్టి సో vx ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేసామంటే dx by dt రీప్లేస్ చేసాము. సో విచ్ ఈస్ ఈక్వల్ టు v0x. సో మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ dx by dt ఉంది కాబట్టి dt డినామినేటర్ లో ఉంది.
సో ఈ సైడ్ తీసుకెళ్తే మనకి ఏమవుతుందంటే మల్టిప్లై చేసి మనకి న్యూమరేటర్ లో వస్తుంది. సో ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వి నాట్ ఎక్స్ డిటి. సో కాకపోతే ఇంటిగ్రేషన్ కి మనం ఖచ్చితంగా లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ తీసుకున్న లిమిట్స్ ఏంటంటే సో ఎక్స్ నాట్. సో ఇనీషియల్ గా బుల్లెట్ అనేది సమ్ ఎక్స్ నాట్ దగ్గర ఉంది అనుకుంటున్నాము. అలాగే ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద బుల్లెట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ అని తీసుకుంటాము. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t v నాట్ ఎక్స్ డిటి. సో ఇనీషియల్ టైం అనేది 0 seconds తీసుకున్నాము, అలాగే ఫైనల్ టైం అనేది t seconds తీసుకున్నాము. సో ఇక్కడ v నాట్ ఎక్స్ కింద తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే v నాట్ ఎక్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న బుల్లెట్ యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి. సో మనకి ఏంటంటే v నాట్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో ఇది ఇంటిగ్రేషన్ బయట మనం రాసేస్తాము. సో v నాట్ ఎక్స్ సో ఇంటిగ్రేషన్ డిటి. సో ఇంటిగ్రేషన్ డిటి ఈజ్ నథింగ్ బట్ t. సో మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే v నాట్ ఎక్స్ t మైనస్ 0. సో ఈ రకంగా మనం ఎక్స్ అనేది కనుక్కోవచ్చు. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు v నాట్ ఎక్స్ t మైనస్ 0. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ నాట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఈ మైనస్ అనేది ఒకవేళ మైనస్ ఎక్స్ నాట్ మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ప్లస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బుల్లెట్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. అంటే ఎంత డిస్టెన్స్ అనేది బుల్లెట్ అనేది ట్రావెల్ అయింది అలాంగ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. సో ఎక్స్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బుల్లెట్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ v నాట్ ఎక్స్ టీ. సో ఎక్స్ నాట్ ప్లస్ v నాట్ ఎక్స్ ఇంటూ టీ. సో వేర్ ఎక్స్ నాట్ ఈస్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద బుల్లెట్ ప్లస్ x. v naught x is nothing but initial velocity of the bullet along x axis some time t. After t seconds దగ్గర మనకి ఒకవేళ x వాల్యూ కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవాలి. సో ఒకవేళ బుల్లెట్ అనేది జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందంటే సేమ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో మనం జెడ్ రీప్లేస్ చేయొచ్చు. ఈ రకంగా మనం జెడ్ అనేది కనుక్కోవచ్చు. సో మనకు ఆల్రెడీ సో మనకు ఆల్రెడీ vy ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే v నాట్ y మైనస్ gt అని వచ్చింది. సో vy ఈజ్ ఈక్వల్ టు v నాట్ y మైనస్ gt. సో కాకపోతే ఇక్కడ vy ని ఎలా రాయొచ్చు అంటే మనం dy బై dt కింద రాయొచ్చు, ఎందుకంటే వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ సమ్ పొజిషన్ dx బై dt ఆర్ dy బై dt. వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ కాబట్టి dy బై dt. సో vy ఈజ్ ఈక్వల్ టు dy బై dt. సో dy బై dt vy ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే dy బై dt ని రీప్లేస్ చేస్తాము. సో dy బై dt విచ్ ఈజ్ ఈక్వల్ టు v నాట్ y మైనస్ dt. సో dy బై dt ఈజ్ ఈక్వల్ టు v నాట్ y మైనస్ dt. సో అక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే dt ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళొచ్చు. సో ఆ రకంగా మనం ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ v నాట్ y మైనస్ dt. సో కాకపోతే మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ లోవర్ లిమిట్ వచ్చేసరికి y నాట్ అనుకుంటున్నాం, అలాగే అప్పర్ లిమిట్ వచ్చేసరికి y అనుకుంటున్నాము. సో y నాట్ ఈస్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, సో దట్ ఈస్ బుల్లెట్. సో y ఈస్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద బుల్లెట్ y. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ y నాట్ టు y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ v నాట్ y మైనస్ gt dt. సో ఇక్కడ 0 seconds అనేది ఇనీషియల్ టైము, t అనేది ఫైనల్ టైము. సో ఈ రకంగా మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే y మైనస్ y నాట్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ gt స్క్వేర్ బై 2. సో ఈ రకంగా మనం కర్వీలినియర్ మోషన్ ఆఫ్ బుల్లెట్ డిస్కస్ చేసాము. సో వీ కెన్ అనలైజ్ ద కర్వీలినియర్ మోషన్ ఆఫ్ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టిలినియర్ మోషన్ ఆఫ్ పార్టికల్. సో ఈ రకంగా డిఫరెంట్ మనకి ఈక్వేషన్స్ అనేవి మనకి ప్రొజెక్టైల్ మోషన్ లో వస్తాయి. సో ఒకసారి మీరు ఒకసారి ఈక్వేషన్ ఒకసారి చూడండి, దీనివల్ల ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో అంటే ప్రొజెక్టైల్ ఎప్పుడైతే ఒక ప్లేన్ లో మూవ్ అయిన ప్రొజెక్టైల్, సో మనకి రెండు మోషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది మొత్తం ఒక ప్లేన్ లో మూవ్ అవుతుంది కాబట్టి రెండు రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ప్లేన్ అంటే ఇండైరెక్ట్ XY కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటాము. సో XY కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నామంటే కరస్పాండింగ్ గా ఉన్న ఈక్వేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే హారిజాంటల్ మోషన్. సో హారిజాంటల్ ఏంటంటే అంటే ప్రొజెక్టైల్ యొక్క హారిజాంటల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ప్రొజెక్టైల్ అనేది XY ప్లేన్ లో మూవ్ అవుతుంది.
సో ఏదైతే పైకి మూవ్ అవుతుందో బుల్లెట్ అనేది అంటే వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది, కాకపోతే వెలాసిటీ అలాంగ్ x యాక్సిస్ అనేది చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్ గా ఉంది. సో ఆ ఎగ్జంప్షన్ అంటే హారిజాంటల్ మోషన్ లో అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్. సో the velocity in the horizontal or x direction is constant, so that is vx is equal to v naught x. అంటే x velocity along x axis అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి vx is equal to v naught x అనేది మనం తీసుకున్నాము. సో అక్కడ నుంచి మనం కనుక్కున్నది ఏంటంటే x is equal to x naught plus v naught x t. అంటే x డైరెక్షన్ లో ఉన్న పొజిషన్ కి కనుక్కోవడానికి ఈక్వేషన్ ఏంటంటే x is equal to x naught plus v naught x t. సో నెక్స్ట్ వన్ is vertical motion. So in the vertical or y direction, only two of the following three equations can be used. సో ఇప్పుడు వెర్టికల్ మోషన్ అంటే వై డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బుల్లెట్ మనం పైకి ఫైర్ చేసామో, సో అప్పుడు నేను వై డైరెక్షన్ లో ఉన్న మోషన్ ఏంటంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. ఎందుకంటే బుల్లెట్ అనేది యాక్చువల్గా ఎర్త్ తో కాంటాక్ట్ లో లేదు, సో ఎర్త్ నుంచి పైకి వెళ్ళిపోయింది కాబట్టి సో అక్కడ ఉన్న మోషన్ ఏంటంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. సో యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ లో మనకి ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే సో ఆ రకంగా మనం వెర్టికల్ మోషన్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి, ఈక్వేషన్స్ ఏమవుతాయంటే vy is equal to v naught y minus gt, అలాగే y is equal to y naught plus v naught y t minus half gt square. సో vy square is equal to v naught y square minus 2g y minus y naught. సో ఈ రకంగా వెర్టికల్ మోషన్ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనం డిఫైన్ చేయొచ్చు. సో డిరైవ్ చేస్తాము ఇప్పుడు. సో దీని మీద ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాము. So here the question is, a sack slides off the ramp shown in figure with a horizontal velocity of 12 meters per second. The height of the ramp is 6 meters from the floor. Determine the time needed for the sack to strike the floor and the range or where the sacks begin to pile up. సో యాక్చువల్గా ఒక సాక్ అనేది ఒక ర్యాంప్ దగ్గర నుంచి ఏమవుతుందంటే స్లైడ్ అవుతూ ఇక్కడ నుంచి వచ్చి ఏమవుతుందంటే సెట్ అయిన డిస్టెన్స్ ట్రావెల్ చేసి ప్రొజెక్టైల్ మోషన్ లో ఒక దగ్గర హిట్ అవుతుంది ఫ్లోర్ ని. సో క్వశ్చన్ ఏమడిగారంటే ద టైమ్ నీడెడ్ ఫర్ ద సాక్ టు స్ట్రైక్ ద ఫ్లోర్. అంటే సాక్ ఎప్పుడైతే లీవ్ అయిందో అక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడైతే ఫ్లోర్ హిట్ అవుతుందో కరస్పాండింగ్ ఉన్న టైం అనేది కనుక్కోమన్నారు. ఇది ఎంత డిస్టెన్స్ అనేది సంథింగ్